ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములకు 5 అంగములను గూర్చి వివరించినది పంచాంగం. ఈ పంచాంగ శ్రవణం వలన శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్ధితదుత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగం అగణ్యతాం. ఈ పంచాంగం చదువుట వల్ల మంచి జరుగును, శత్రువులు నశించెదరు, చెడు కలలు వచ్చుట వలన కలుగు దోషము పోవును, గంగాస్నానము చేసిన పుణ్యము కలుగును, గోదానము చేసిన ఫలము కలుగును, ఆయుష్ పెరుగును, మంచి సంతానము కలుగును, పనులందు అభివృద్ధి కనిపించును. సాధారణముగా సంవత్సరములకు ఒకసారి మారు గురు, 2.5 సంవత్సరములకు ఒకసారి మారు శని, 1.5 సంవత్సరములకు ఒకసారి మారు రాహుకేతువులు సంచారమును బట్టి సంవత్సర ఫలితమును, నెలకు ఒకసారి మారు రవి శుక్ర సంచారమును బట్టి మాస ఫలితములను, చంద్రుని సంచారమును బట్టి దిన ఫలితములను నిర్ణయించెదరు. కానీ ఈ ఫలితముల కంటే సంవత్సర ఫలితములు మాత్రమే సరిగ్గా నుండును. ఈ సంవత్సరమున గ్రహణములు 7/9/2025 ఆదివారం రాత్రి శతభిష నక్షత్రమున రాత్రి 9:50 నుంచి 3:41 వరకు చంద్రగ్రహణము. 3/3/2026 మంగళవారం ఉబ్బా నక్షత్రమున సాయంత్రం 4:34 నుంచి 6:47 వరకును ఇంకొక చంద్రగ్రహణము. మౌఢ్యములు శుభకార్యములకు మంచివి కానివి. గురుమౌఢ్యము 10/6/2025 నుంచి 8/7/2025 వరకు. శుక్రమౌఢ్యము 30/10/2025 నుంచి 13/2/2026 వరకు. పుష్కరములు ఈ సంవత్సరము సరస్వతీ నదికి హరిద్వార్ నుంచి భీంపూర్ వరకు 15/5/2025 నుంచి 26/5/2025 వరకు పుష్కరములు కలుగును. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి 3వ స్థానంలోను, శని 12, రాహుకేతువులు 11/5లోనూ సంచరించరు. ప్రతి పని యందు ఆలస్యమగును. అధికారుల ఆగ్రహము, వ్యాపారములలో పురోగతి, ఆదాయ వృద్ధి, స్థిరాస్తి వృద్ధి, విదేశ ప్రయాణములు జరుగును. వృషభ రాశి ఫలితములు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి మే నుంచి 2004 వరకును 2025 10-11 స్థానంలో సంచరించును. కార్యములందు విజయము, సంఘములో గౌరవము, ధనలాభము, కొత్త వ్యాపారములు ప్రారంభించుట, తీర్థయాత్ర లాభము, ఉద్యోగస్తులు పదోన్నతి, వృత్తి వ్యాపారము అనుకూలముగా ఉండును. మిథున రాశి వారి ఫలితములు ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు ఈ సంవత్సరమంతా మిథునమందును, శని 10 రాహుకేతువులు 9 సంచరించురు. ఆత్మవిశ్వాసం పెరుగును, విద్యార్థులకు మంచి అవకాశము కలుగును, కోరికలు నెరవేరును, ఉద్యోగ అవకాశములు పెరుగును. ఈ సంవత్సరంలో వివాహము కాని వారికి వివాహం జరుగు అవకాశం కలదు. పుణ్యక్షేత్రం సందర్శనము కలుగును. కర్కాటక రాశి వారి ఫలితములు ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు 12, శని 9, రాహుకేతువులు 8-2 సంచరించును. అన్ని రంగములోనూ విజయముగా ఉండును. కొత్త ఉద్యోగములు కలుగును. గృహ లాభము, శుభకార్యములకే ఖర్చు, దూర ప్రయాణములు కలుగును. మీరు కూడబెట్టిన ధనం ఒకేసారి మీ చేతికి వచ్చేటకు అవకాశం కలదు. జూలై, నవంబర్లో అనారోగ్యం. సింహరాశి వారి ఫలితములు ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు 11, శని 8, రాహుకేతులు 1-7లోనూ సంచరించురు. అనేక విధములుగా ధనాదాయం, వృత్తిలో గుర్తింపు, వ్యాపార లాభం, విద్యలో విజయం, వివాహం కాని వారి వివాహ ప్రాప్తి, కొన్ని సమయంలో కోర్టుకు వెళ్ళవలసి వచ్చును. కొత్త వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం కలుగును. కన్యారాశి వారి ఫలితములు ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు 10, శని 7, రాహుకేతులు 6-12లోనూ సంచరించురు. ఆత్మవిశ్వాసం పెరుగును, ధనాదాయం పెరుగును, పదోన్నతి, వ్యాపార విస్తరణ, వృత్తి వ్యాపారములో పురోగభివృద్ధి, తీర్థయాత్రలకు వెళ్లే అవకాశము కలుగును. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 9, శని 6, రాహుకేతువులు 5-11లో సంచరించును. సంఘంలో గుర్తింపు పెరుగును, పదోన్నతి జరుగును, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశములు కలుగును, ఆదాయ వృద్ధి జరుగును. వృశ్చిక రాశి వారి ఫలితములు ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 8, శని 5, రాహుకేతువులు 4-10లోను ఉద్యోగంలో మార్పులు జరుగును. విదేశ ప్రయాణములు కలుగును. పనుల్లో విజయము, ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ అవసరం. వారసత్వం ఆదాయం రావడానికి ఛాన్స్ కలదు. ధనస్సు రాశి వారి ఫలితములు ఆదాయం 5, వ్యయం 5,
రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు 7ంట, శని 4ంట, రాహుకేతువులు 3, 9లో వ్యాపార లాభం, కడతల అనుబంధం పెరుగును, ఆర్థిక వృద్ధి, భూమి కొనుగోలు, ఆత్మ అమ్మకాలలో లాభము, మిత్రులతో మంచి ప్రోత్సాహకరంగా ఉండును. మకర రాశి వారి ఫలితములు: ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు 6ంట, శని 3ంట, రాహుకేతువులు 2, 8లోనూ జరుగును. శత్రు జయం, వృత్తి ఉద్యోగాలలో పురోగతి, పదోన్నత, ఉద్యోగములకు బదిలీలు, జూలై, నవంబర్లో కొంచెం అనారోగ్యం. కుంభరాశి వారి ఫలితములు: ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు 5ంట, శని 2ంట, రాహుకేతువులు 1, 7లోనూ సంచరించరు. ఆదాయం పెరుగును, ఆశించిన ఉద్యోగం దొరుకును. పిల్లలకు ఉన్నత విద్యోద్యమం లభించును. నూతన గృహాణములు పొందుతారు. మీనరాశి వారి ఫలితాలు: ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు 4ంట, శని జన్మరాశిలోను, రాహుకేతువులు 12, 6లోనూ సంచరించరు. నూతన గ్రహాలను జరుగుతాల్సింది. ఏలినడిసిన ప్రభావం వలన ఉద్యోగంలో బదిలీలు, మార్పులు, ఒత్తిడి పెరుగును. కొత్త ఉద్యోగములు, వ్యాపారములు చేయటకు మంచి అవకాశం కలదు. సాధారణంగా ఈ 12 రాశులలో వృషభ, సింహ, తుల, ధనుస్సు, మకరం, కుంభం రాశులకు అమోఘంగా ఉండును. మిగిలిన వారికి సుమారుగా ఉండును. ఈ గోచార ఫలితములకు భయపడనవసరం లేదు. జాతకరీత్యా జరుగు దశాభుక్తులను అనుసరించి ఫలితములు చూసుకొనవలను. శుభులు, యోగకారకుల గ్రహముల యొక్క దశ జరుగుతున్నతో గోచార ఫలితములు బాగులేకుండా కూడా యోగించును. ఈ 2025 సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యములతో శుభ శాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, బుధ జన విధేయుడు, జాతీయ ఉత్తమోపాధ్యాయ, జ్యోతిష మహామణి, కలయమామణి, ఆకుండి వీర వెంకట సత్యనారాయణ శాస్త్రి, రాస్పేట, పుదుచ్చేరి. నమస్కారం.